ఎక్స్క్యూజ్ మీ సార్. రండి కూర్చోండి. ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు వెళ్ళండి. ఓకే మ్యామ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరు? ఓకే, సో మీరు వెళ్ళండి, మేము పిలుస్తాం. ఓకే మ్యామ్. ఓకే సార్. సారీ, మీ ఫైల్ రిజెక్ట్ అయింది. పునమి, ఫైల్లో డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ బాగున్నాయి. అతను ఆన్సర్ చేసిన విధానం కూడా బాగుంది. ఆయన ఎందుకు రిజెక్ట్ చేశావు పునమి? ఫైల్లో ఉన్న సమాచారం, ఆయన చెప్పిన సమాధానం రెండూ అబద్ధాలే. అంటే అతనికి ముందే తెలుసా? నాకు కాదు, నా పిఏకి తెలుసు. పున్నమి మేడం, మన ఫ్రాంచైజ్ కోసం అప్లై చేసిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ తెలుసుకోమన్నారు. అందుకే తెలుసుకున్నాను. ముందే తెలుసుకున్నారన్నమాట. వెరీ గుడ్. మీ తెలివితేటలు, టాలెంట్ చూసి డిమిట్రీ గారు మీకు పర్ఫెక్ట్ పొజిషన్ ఇచ్చారు. హే కమాన్ గోపి, కూర్చో. నీకే బ్రాంచ్ ఫ్రాంచైజ్ కావాలి? బంజారాయిల్స్ బ్రాంచ్ అయితే నాకు కొంచెం సర్కిల్ ఉంది కాబట్టి మన బిజినెస్కి నాకు కరెక్ట్గా ఉంటుంది. అవునా? ఓకే పునమి, ఆ బ్రాంచ్ ఎవరికి ఇవ్వలేదు కాబట్టి గోపి ఫైల్ చెక్ చేసి ఒకసారి చూడు. నన్ను క్షమించండి వకీల్ సాబ్, ఈయనకి ఏ బ్రాంచ్ ఇవ్వడం లేదు. ఇవ్వకపోవడం ఏంటి? బయట నేనేం చెప్పాను, ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. వకీల్ సాబ్, మన దగ్గరున్న సమాచారం ప్రకారం గోపి గారు గతంలో ఇలానే చాలా వ్యాపారాలు మొదలుపెట్టి వెంటనే మూసేశారు. ఆయన పేరు మీద అప్పులు కూడా చాలా ఉన్నాయి. ఆ అప్పులు నావు కాదు సార్, మా ఫాదర్వి. నా తలకి చుట్టుకున్నాయంతే. వాటిని తీర్చాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా. అప్పు తీరాలంటే వ్యాపారం ఉండాలి కదండి. ఆ వ్యాపారం నాకు చాలా అవసరం. పృథ్వీ, ఒకసారి నువ్వేనా చెప్పరా? పునమి, చెక్ చేసింది చాలు. నా మీద నమ్మకంతో అతనికి ఆ బ్రాంచ్ ఇవ్వు. లేదు వకీల్ సాబ్, వ్యాపారంలో అభిమానం, స్నేహం ఏది ఉండకపోతేనే మంచిది. కొత్తగా ఎదగాలనుకుంటున్నాం. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మార్కెట్లో అంత పేరొస్తుంది. మన ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు సమర్థవంతంగా నడపకపోతే ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉండే అన్ని బ్రాంచుల మీద పడుతుంది. అంటే నాకు వ్యాపారం చేయడం రాదంటున్నారా? లేకపోతే మీ కంపెనీకి నేను పనికిరానంటున్నారా? ఏంట్రా ఇది పృథ్వీ? ఈ విషయం ముందే చెప్తే అప్పుడే నేను వెళ్ళిపోయేవాడిని కదా. ఏంట్రా పృథ్వీ, నువ్వు కూడా ఉండి ఏం చేయలేకపోయావు? రే రే గోపి, గోపి, అరే గోపి. ఒక పక్క భర్త, ఇంకో పక్క బాధ్యత. పున్నమి బాగా నలిగిపోతున్నట్టుంది. అందుకే మొహంలో నవ్వుకు బదులు టెన్షన్ కనబడుతుంది. గుడ్ మేడం, యు ఆర్ గ్రేట్ పూనమ్ గారు. హ్యాట్స్ ఆఫ్. మీ వే ఆఫ్ టాకింగ్, మీ ఇంటెలిజెన్స్ అద్భుతం. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారిలా చాలా బాగా డీల్ చేస్తున్నారు. గోపి గురించి ముందే చెప్పాలని వస్తే
వకీల్ సాబ్ నా మాట వినలేదు. లేదంటే ఇంత కోపం వచ్చేది కాదు. కోపం తగ్గింది అనుకునే లోపే మళ్ళీ పెరిగిపోయింది. ఏంటో ఈ రోజంతా ఇలానే అవుతుంది. అప్పుడే ఏమైందే? ముందుంది ముసళ్ళ పండగ. అలాగే అత్తయ్య. అత్తయ్య, నన్ను కూడా ఉదయాన్నే లేపండి, నేను కూడా సాయం చేస్తాను. ఏంటి నువ్వా? ఎవరూ గుర్తు చేయడం లేదని మర్చిపోతున్నావేమో. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ వదినా. రెస్ట్ తీసుకోవాలే కానీ పనులు చేయకూడదు. అత్తయ్య, నేను మీకు హెల్ప్ చేస్తాను. మరి ఆఫీసు అంటే 2వ రోజు సెలవు పెట్టేస్తావా? అప్పుడే పని మీద ఇంట్రెస్ట్ పోయిందా? సెలవెందుకు శృతి? ఒక ఆడదంటే అన్ని పనులు చేసుకోవాలి. ఉద్యోగం చేసుకునే మహిళ ఇల్లు చక్కబెట్టుకోదా? ఇల్లు చక్కబెట్టుకునే మహిళ ఉద్యోగం చేయకూడదా? ఆ రెండూ చెయ్యని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరికీ అన్నీ అర్థం కావు. నాకు అర్థమైందిలే భాగ్యం అక్కయ్య. వావ్, నువ్వు మహా మేధావి శృతి. అది బాండ్ టాలెంట్ అమ్మా. పున్నమి, పృథ్వీ వస్తాడులే, నువ్వేం టెన్షన్ పడకు, తిను.